హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే గోరుచిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నానండి. మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. చాలా లేతగా ఉన్నాయి, ఫ్రెష్ అనమాట. ఇప్పుడే కోసుకొచ్చాను. వీటిని నేను ఒక పావు కేజీ తీసుకున్నానండి. ఇలా ముక్కలుగా కోసుకొని ఒక గిన్నెలో వాటర్ వేసుకొని కొంచెం అంత కల్లుప్పు వేసుకుంటున్నాను. వేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకుందామండి. లేతవే కాబట్టి తొందరగా కుక్ అయిపోద్ది అనమాట. ఎక్కువ టైం కూడా తీసుకోదు. దీంట్లోకి ఒక పొడి నేను రెడీ చేసుకుంటున్నానండి. అది ఎలా తయారు చేసుకోవాలనేది మీకు వీడియోలో చూపిస్తాను. ఒక గుప్పెడేమో పల్లీలు తీసుకున్నాను, అవి దోరగా వేయించుకొని పక్కన తీసుకుందాం. ఒక స్పూన్ ఏమో నువ్వులు తీసుకుంటున్నానండి, అవి కూడా దోరగా వేయించుకొని పక్కన తీసుకుందాం. పల్లీలు కూడా పొట్టు కూడా తీసుకొని పక్కన పెట్టుకుందాం. చూడండి, మనకి తొందరగా కుక్ అయిపోతుంది అన్నమాట. లేతవే కాబట్టి తొందరగా ఉడికిపోద్ది. ఒక చిన్న చిన్న కన్నాలు ఉండే గిన్నెలోని వడకట్టేసుకుంటే వాటర్ అంతా సపరేట్ అయిపోద్ది, ముక్కలు కూడా సపరేట్ అవుతాయి అన్నమాట. ఇది మిక్సీ వేసుకుందామండి. ఒక మిక్సీ గిన్నెలోని ఒక 7 నుంచి 8 ఎండుమిర్చీలు వేసుకున్నానండి. నాకు ఈ పావు కేజీ గోరుచిక్కుడుకాయలకి ఈ కారం నాకు సరిపోద్దండి. కారం ఎక్కువ తినేటోళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోండి, తక్కువ తినేటోళ్ళు ఎండుమిర్చిని తగ్గించుకుంటే సరిపోద్దండి. నేను పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుంటున్నాను కాబట్టి ఎండుమిర్చి 7, 8 వేసుకుంటున్నాను. వేసుకొని మనం ముందుగా వేయించుకున్న పల్లీలు నువ్వులు కూడా వేసేసుకుందాం. వేసేసుకొని ఒక హాఫ్ స్పూన్ ఏమో జీలకర్రను కూడా వేసేసుకొని కొంచెం అంతా కల్లుప్పును కూడా వేసేసుకుంటున్నానండి. నాకు సరిపోయినంత ఇప్పుడే వేసేసుకుంటున్నాను. వేసేసుకొని కచ్చాపచ్చిగా మిక్సీ పట్టుకొని లాస్ట్లోని ఒక 7, 8 వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాం పొడి. మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని సరిపోయినంత ఆయిల్ వేసుకొని అందులో కొన్ని పోపు గింజలు వేసుకుందామండి. అవి దూరగా వేయించాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు కోసేసుకొని ఒక 4 పచ్చిమిర్చిని తీసేసుకొని అందులోనే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసేసుకొని ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఆయిల్లోని నీట్గా మగ్గించుకుందాం. మగ్గించుకొని మనం వడకట్టుకున్నాం కదండి గోరుచిక్కుడుకాయ ముక్కలు కూడా, అవి కూడా అందులో వేసేసుకుందాం. ఈ గోకరకాయ ముక్కలు కూడా అందులో వేసేసుకొని నీట్గా గరిటెతో కలుపుకుందామండి. అదేనండి, కొన్ని ప్రాంతాల్లోనైతే గోకరకాయ అంటారు, కొన్ని ప్రాంతాల్లోనే మన ఆంధ్రాలోనైతే మాత్రం గోరుచిక్కుడుకాయ అంటారనమాట. నీట్గా గరిటెతో కలిపేసుకొని మనం ముందుగా పొడి చేసుకొని పెట్టుకున్నాం కదండి, ఈ పొడిని కూడా వేసేసుకొని నీట్గా మొత్తం కలిసేంత వరకు గరిటెతో నీట్గా కలుపుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుందామండి. అస్సలు వాటర్ కూడా వేయనవసరం లేదండి, మనం ఫ్రైలా చేసుకుంటున్నాం కాబట్టి. ఎక్కువ సేపు కూడా ఉడకనవసరం లేదండి, మనం అన్నీ ఉడికించుకొని పెట్టుకున్నాం కాబట్టి. మూత పెట్టుకొని తీసుకున్న తర్వాత ఒక ధనియాల పౌడర్ని కూడా ఒక హాఫ్ స్పూన్ వేసేసుకొని నీట్గా గరిటెతో కలుపుకుందామండి. ఇది చాలా టేస్ట్ ఉంటుందండి. పుల్కా చపాతీ రైస్లోకైనా బాగుంటుంది. ఇది పెద్దగా మేమైతే తినేటోళ్ళం కాదండి. నేను ఎప్పుడైతే ఈ రెసిపీ మళ్ళీ ఇట్లా వెరైటీగా పొడి అది వేసి ఇలా చేయడం మొదలుపెట్టాను, ఇంక మా ఇంట్లో ఎప్పుడైనా కానీ చేయమంటున్నారు, మేము కూడా ఈజీగా తినేస్తున్నారు అనమాట. మా పిల్లలైనా మా ఆయన గారైనా కానీ. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి.